నిజానిజాలు తేల్చాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయితేనే పేదలకు కానీ, అట్టడుగు బడుగు వర్గాల వారికి కానీ, ముఖ్యంగా రైతులకు కానీ, మహిళలకు కానీ అన్ని వర్గాలకు మేలు చేసే పరిస్థితి వారు కల్పిస్తారు. గతంలో మనం చూసాం, చెప్పిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. ఎంతో కష్ట పరిస్థితుల్లో, క్లిష్టమైన రోజులు ఆ రోజుల్లో 2 సంవత్సరాలు దాదాపు కరోనా బాధితులై చాలా మంది ఇబ్బందులు పడినారు. ఆర్థికంగా అన్ని రాష్ట్రాలు కూడా కుదేలైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట పొల్లు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశాడు. మరి ఈరోజు తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఆయన అమలు చేసింది ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఏ కరోనా లాంటి మహమ్మారి ఎక్కడా లేదు. అన్ని రకాల కూడా ఈ రాష్ట్రం సుభిక్ష వాతావరణంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాం? ఈ డబ్బు అంతా ఆయన పుంకాన అప్పులు చేస్తున్నాడు. దాదాపు 2 లక్షల కోట్లు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఈ డబ్బు అంతా కూడా ఏమైపోతా ఉంది? ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు? ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు? ఏ సంక్షేమ పథకానికి చిత్తశుద్ధితో ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక జరుగుతుంది.